ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం సంఖ్యాకాండము 14వ అధ్యాయం 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంఖ్యాకాండం 14వ అధ్యాయం మనం చూస్తే మరి నిర్గమాకాండాన్ని సంఖ్యాకాండాన్ని రెండు పక్క పక్కన పెట్టుకుని పోల్చుకుని మనం చదివితే గనక ఒక కంపారిటివ్ స్టడీ అనేది చేస్తే గనక దేవుడు మోషే గారి కొరకు మాట్లాడుతూ ఒకడు స్నేహితునితో మాట్లాడినట్టుగా నేను అతనితో మాట్లాడతాను, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను, అతడు నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు అని చెప్పని దేవుడు మోషే గారితో మాట్లాడడం, కొండెక్కి పైకి రమ్మని దేవుడు పిలవడం, ఆ ప్రత్యక్ష గుడారపు అనుభవాలు మోషే గారి జీవితంలో కలిగి ఉండడం మనం చూస్తాను. మరి ఈ సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి ముందు 13వ అధ్యాయంలో మరి ఐగుప్తు నుంచి కనాను దిశగా వారి ప్రయాణం కొనసాగుతోంది. ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే వారు కనాను చేరుకుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళ జర్నీ అనేది ఎండ్కి రాబోతోంది. ఈ లోపల మరి మోషే గారు కొంతమందిని స్పైస్ని వేగుల వారిని కనాను ఎలా ఉంది, కనాను పరిస్థితి ఏంటి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు చూసి రమ్మని ఒక్కొక్క గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని పంపించినప్పుడు 10 మంది వెనక్కి వచ్చి ఒక బ్యాడ్ రిపోర్ట్ మోసుకుని వచ్చారు. వాళ్ళు చాలా బలవంతులు అని చెప్పని, మరి వాళ్ళ మీదికి మనం వెళ్ళలేము, ఆ దేశం కోసం చెడ్డ సమాచారం, ఆ దేశ నివాసులు మనుషుల్ని భక్షించే దేశం అది, మరి వాళ్ళు చాలా ఉన్నత దేవులు, అక్కడ నెఫ్లీలు సంబంధులైన అనాకు వంశపు నెఫ్లీలు మేము చూసాము, మా దృష్టికి మేము మిడతల్లాగున్నాం, వాళ్ళ దృష్టికి కూడా మేము అట్లనే ఉన్నాం అని చెప్తూ వచ్చారు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారు ఇశ్రాయేలీలు సర్వ సమాజం ఎలిగెత్తి కేకలు వేసి ఏడుస్తూ ఉన్నారు. ఆ రాత్రి ఏడుస్తున్నారు గొప్పగా. మేము మోషే అహరోనుల మీద సనుకోవడం మొదలు పెట్టారు. అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాట పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వాళ్ళే ఒక నాయకుడిని ఎన్నుకొని వెనక్కి తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అని ఒకటితో ఒకటి చెప్పుకున్నప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేల్ సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిపోతున్నారు. తన ముఖమును నేలను మోపుకుని ఈ నాయకుడు కన్నీరు కారుస్తున్నాడు. 10 తెగుళ్ళు ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో మరి రావడానికి దేవుని చేత ఒక బలమైన సాధనంగా మోషే వాడబడ్డం మనం చూసాం. ఈ నాయకుడి ద్వారా దేవుడు ఆయన కర్రతో కొట్టడం ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. కొడితే బండ చీలిపోయి నీళ్ళు వచ్చాయి. మన్నాని కురిపించాడు. పూరేళ్ళు ప్రతిసారి వీళ్ళు సనగడం, ఈ నాయకుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేయడం, ప్రభుతో చెప్పడం, యెహోవాకు మొరపెట్టి దేవుడు ఏం చెప్తాడో దాన్ని తీసుకుని రావడం. ఇంత పెద్ద నాయకుడు ఎన్నో గొప్ప కార్యాలు ఇశ్రాయేల్ మధ్యలో దేవుని కృపను బట్టి ఆయన అన్నాడు, మోషే కుడి చేత నా బాహువును పోనిచ్చానని చెప్తూ వచ్చాడు. అంత గొప్పగా దేవుని చేత వాడబడిన నాయకుడు ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎదుట సాగిలపడిపోతున్నాడు, లోబడిపోతున్నాడు. ఒక 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 ఫీలింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది, ఓడిపోయానన్నట్టు, తిరిగి వెళ్ళొద్దన్నట్టు వాళ్ళ ముందు సాష్టాంగపడిపోతున్నాడు. ముఖము నేలను మోపుకొని కన్నీరు కారుస్తున్నాడు. నేను ఈ రెండింటిని కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు మోషే గారిలో ఎక్కువ శాతం నాకు ప్రభు కనబడతా వచ్చాడు. ద వే హీఈస్ రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ త్రూ హిస్ లైఫ్. తన జీవితంలో ఎంతగా క్రీస్తుని కనపరుస్తున్నాడు. ఎట్లా, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్, ఒక మనిషి నాయకుడిగా ఉండి క్రీస్తుని కనపరుస్తా వస్తున్నాడు. ప్రతిసారి వాళ్ళ పాపముల బదులు నన్ను చంపమంటాడు. వాళ్ళు క్రీస్తుకు దూరం అయిపోతుంటే వీళ్ళని చంపేస్తానని దేవుడు అంటే, లేదు నాయన, అన్యులు ఐగుప్తీలు ఏమనుకుంటారని అడ్డుపడతా ఉన్నాడు. ఈ నాయకుడి లక్షణాలన్నీ చూస్తుంటే క్రీస్తుని, ద వే హీస్ రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ త్రూ హిస్ లైఫ్, ఎంతగా క్రీస్తుని తన జీవితంలో కనపరుస్తూ ఉన్నాడు. ఎట్లా ఇది సాధ్యం అని అంటే, మోషే గారి సహవాసం
దేవునితో ఉంది. ఆ ప్రత్యక్ష గుడారపు అనుభవాలు, ఆయన స్వరూపాన్ని నిదానించి చూడడం, ప్రభువుతో తనకు కలిగి ఉన్న సహవాసం. అందుకనే కదా మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళనే మనం రిఫ్లెక్ట్ చేస్తాం. వాక్యం చెప్తుంది, తన కుమారుడైన యేసుక్రీస్తుని సహవాసమునకు మనల్ని పిలిచిన వాడు, తన కుమారునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయనతో ఫెలోషిప్ చేయడానికి ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రభుతో మనం ఎప్పుడైతే సహవాసం చేయడం మొదలు పెడతామో, మనలో ఏకాంత అనుభవం యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో మనం ఎప్పుడైతే గ్రహించుకోగలుగుతామో, ఆ ఒంటరిగా ప్రభుతో గడిపే అనుభవం యొక్క ప్రాముఖ్యతను మనం ఎప్పుడైతే గ్రహించుకోగలుగుతామో, ఏకాంత అనుభవం రూపాంతరంలోనికి తీసుకుని వెళ్తుంది. మనము తగ్గిపోతాం. మనలో అహము, మనలో గర్వం, మనలో క్రోధం, మనలో ఐహిక విచారాలు తగ్గిపోతాయి. క్రీస్తును కనపరుస్తాం. క్రీస్తులాగా జీవించడానికి ప్రయాసపడతాం. ఆయనతో సహవాసం చేసేటువంటి ఉన్నతమైన భాగ్యంను ప్రభు మనకి దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం ఉన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.